హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే నైనా బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. అంటే చిన్నగా చాక్లెట్స్ అట్లా తీసుకుందాము రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికి అని చెప్పి. ఈరోజు సండే, దాని బర్త్డే వచ్చేసి ట్యూస్డే అనమాట. సో ఇదంతా బర్త్డే ప్రిపరేషన్స్ అని పెడతాను చిన్న వీడియో. వెళ్ళేదారిలోనే మా ఇద్దరు బుడ్డి పిల్లలు నిద్రపోయినారనమాట. ఆమె నోరు తెరుచుకొని నిద్రపోయింది, ఈయన క్యూట్గా కూర్చొనే నిద్రపోయింది. పడుకున్నట్టు కాకుండా కూర్చొని నిద్రపోయినట్టుగా క్యూట్గా పరుచుకున్నాడు. ఎప్పుడో కిందకి వేస్తాడు అలా, ఈరోజేమో స్ట్రైట్గా పెట్టుకొని పరుచుకున్నాడు. కానీ ఇద్దరికి బాగా కోల్డ్ ఉందన్నమాట. ఇక్కడైతే నైనా యాక్చువల్ బర్త్డేకి కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చామన్నమాట. కావాలి అదా చాక్లెట్ రోల్, ఏది కావాలి నీకు? పడుకున్నప్పుడు ఎట్లా పెడతారా అట్లా పెట్టక. ఫాల్ కలర్స్ కనిపిస్తున్నాయి అక్కడ. బ్యాక్ 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 అక్కడ అక్కడ ఉన్నాయి చూడండి ఫాల్ కలర్స్. కొంచెం ఉన్నాయి అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మేము బర్త్డేకి చాక్లెట్స్ అవి కొందామని చెప్పి వెళ్ళి మధ్యలోనే ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, సాల్ట్ లేక్ లాగా. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఇది అదే ప్లేస్, పింక్ కలర్ వాటర్ లేక్ ఉంటుంది, దాని దగ్గర సాల్ట్ ఉంటుంది. బిగ్ చాక్లెట్ ఫెరారో రోచర్. అయితే నైన్ బర్త్డే అనమాట. సో స్కూల్లో అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. చెప్పాను కదా ప్రిపరేషన్స్ చిన్న వీడియో అయితే తీస్తాను అని చెప్పి. సో రేపు స్కూల్లో అయితే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట ఫర్ ద ఫస్ట్ టైమ్. అంటే వీక్ డేలో వచ్చింది కాబట్టి స్కూల్లో చేస్తున్నాము, లేకపోతే ఇంట్లోనే చేసుకునే వాళ్ళము. యాక్చువల్లీ ఇంట్లో అయితేనేమో సండే చేస్తున్నాము, స్కూల్లో అయితేనేమో దాని బర్త్డే రోజే చేస్తున్నాం అనమాట. అంటే ఎంజాయ్ చేస్తుంది కదా ఫ్రెండ్స్ తోటి అని చెప్పి. నేను కూడా కొంచెం సిక్ అయి ఉన్నాను అనమాట. సో అందుకనే ఆయాసం వస్తుంది బాగా. సో దానికోసమని రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. అంటే పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా రిటర్న్లో మనము. సో అందుకనే నిన్న వాల్మార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసామన్నమాట. ఏమేమి కొన్నామో చూపిస్తాను. అంటే దీంట్లో యూజ్ అయ్యే ఒకటి కూడా లేవు, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. సో అవే చూపిస్తాను. ఇప్పుడైతే ప్యాక్ చేసేస్తున్నాను. తొందరగా ప్యాక్ చేస్తే ఇవన్నీ ప్యాక్ చేస్తే ఒక పని అయిపోతుంది, పెద్ద పని అని చెప్పి. సో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఫస్ట్ అయితే చిప్స్ తీసుకున్నాం అనమాట, ఇలా ఒక ప్యాకెట్. తర్వాత ఇది ప్రింట్స్ అనమాట, అంటే ఇట్లా మనకి ఇష్టం అంటే ఇట్లా వస్తుంది, అది ప్రింట్ చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇవి బాగా ఇష్టము, బాగా నాయనకు కూడా బాగా వస్తాయి అనమాట రిటర్న్ గిఫ్ట్స్ అవి అయితే. ఇంక ఇవైతే డవ్ అనమాట, తెలిసిందే కదా పిల్లలకి ఎంత ఇష్టమో ఇవైతే. నాయనకైతే పిచ్చి అనమాట, ప్రాణం అవంటే. సో అందుకని అవి కూడా తీసుకున్నాము కొన్ని. ఇంక ఇవైతే బబుల్స్ అనమాట, బబుల్స్ అంటే కూడా పిచ్చి అనమాట వీళ్ళకైతే. ఇంక ఇవైతేనేమో ఫ్రూట్ పంచెస్ అని చెప్పి జస్ట్ డ్రింక్స్ అనమాట, చిన్న డ్రింక్స్. సో అది. తర్వాత ఇలా బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నాను అనమాట, కొన్ని బెస్టీస్ అట్లా అని చెప్పి చిన్నపిల్లలవి. ఇంక ఇవన్నీ అయితే చాక్లెట్స్ అనమాట. ఇవైతేనేమో మొన్న హ్యాలోవీన్కి వచ్చిన చాక్లెట్స్. ఇవన్నీ కూడా పెట్టేద్దాము అనుకుంటున్నాను, ఎందుకంటే నాయన వాళ్ళకి బాగా కోల్డ్ అవుతుంది ఊరికే తింటే. సో అందుకని అవి కూడా పెట్టేద్దాము అని చెప్పి అనుకున్నాను. ఇంక ఇవి కూడా ఏదో తీసుకున్నాను, ఇవి కూడా పిల్లలే అనమాట. ఇవి కూడా ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్కటి వేసేయాలి. సో కుదిరితే రెండు కూడా వేసేస్తాను, మిగిలిన ఏం వేసుకుంటామని చెప్పండి. సో అందుకనే ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బ్యాగ్లో అయితే ఇవి తీసుకున్నాము. సో ప్యాక్ చేశాక చూపిస్తాను. ప్యాక్ అయితే వేసేసాను అనమాట, అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట, ఎక్కువ ఏం లేవు. సో కొన్ని అట్లా ప్యాక్ చేశాను. ఇదైతే బర్త్డే ముందు రోజు అనమాట, మండే రోజు. ఆ రోజు కూడా హాలిడే ఉంటుంది యూఎస్లో అయితే. సో ఆ రోజు అనమాట ఇది. ఈవినింగ్ కొంచెం షాపింగ్ చేసేది ఉండింది. అంటే ఫ్రెండ్స్కి అయితే చాక్లెట్స్ తీసుకున్నాము, కానీ నైనాకు కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా.
మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ దాని బర్త్డేకి ఏదో ఒకటి కొనాలి అని అనుకున్నాం అనమాట. అంటే గోల్డ్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏదైనా చిన్నదైనా చిన్న ల్యాండ్ అయినా సరే కొనాలి అనుకున్నాము. సో ఈసారి అయితే గోల్డే కొన్నాం అనమాట, ఇంకేం కొనలేదు. వాళ్ళ నాన్నని ఏదో అనిందనమాట. సో నేను నీకు బొమ్మ కొనియను అంటే ప్లీజ్ నాన్న అని అడుగుతుంది అనమాట. పడేసింది. ఇంకోటి ఉంది చూడ దగ్గర. ఎందుకు పడేసినావు పాప? నీ చేతిలో ఉన్నదే బాగుంది. బాగున్నాయా? 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 చూపి నాయనకి క్రిస్మస్. వాడిని హ్యాట్ ఏడ పడేసిండు. వాడిని చూపినానా? ఆడ దగ్గరికి వెళ్ళి చూపిద్దా. చూస్తున్నా, దగ్గర తీసుకురావే అయినా క్రిస్మస్ ట్రీస్. ఏ మనకు కుచ్చుకుంటుంది, కుచ్చుకుంటుంది. టచ్ నైనాకి టచ్ చెప్పి. క్రిస్మస్ ట్రీ టచ్ నైనా టచ్. ఇదైతే నైన్ బర్త్డే ముందు రోజు అనమాట. దానికి చిన్న కప్ కేక్ ఇచ్చి ఇట్లా ఒక వీడియో అయితే తీసాను. సో ఆ రోజు అది కప్ కేక్ తింటుంది అని చెప్పి వీడికి ఇచ్చింది కొంచెము, అయినా కూడా వాడు సాటిస్ఫై అవ్వలేదు అనమాట. మొత్తం వాడికే కావాలని ఏడుస్తున్నాడు. మా బుడ్డోడికి ఏమైనా పురుగులు కనిపిస్తే చాలు స్పైడర్ వచ్చింది అని చెప్తాడు అనమాట. స్పైడర్ అని వాళ్ళ డాడీకి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. నీ గిఫ్ట్స్ వేపిస్తా సరేనా? ఓకేనా? ఆ రోజు నైట్ అయితే కేక్ ఏం కట్ చేపియలేదు అనమాట, జస్ట్ కప్ కేక్ ఇచ్చాను అంతే. ఇదైతే మార్నింగ్ టైం. హ్యాపీ బర్త్డే. లేంగలే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే నైనా. థ్యాంక్స్. ఎంజాయ్ చేస్తావా స్కూల్కి వెళ్ళి? మళ్ళీ ఇంకలే ఇంకా పచ్చుకోవద్దులే. నీ బర్త్డే వచ్చేసింది ఇప్పుడే. 1 వీక్ నుంచి అంటూనే ఉందన్నమాట, నా బర్త్డే వచ్చేసిందా, నా బర్త్డే వచ్చేసిందా అని. ఈరోజు అనమాట యాక్చువల్ బర్త్డే. నైనాలే 4 కంప్లీట్ అవుతాయి అన్నమాట ఈరోజుకి నైనాకి. అలే ఇదైతే బర్త్డే ప్రిపరేషన్స్ వీడియో అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే బర్త్డే